మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి గణేష్ నగర్ లో నివాసం ఉండే వేముల నరేష్ 30 సంవత్సరాల అనే వ్యక్తి అదృశ్యం. కొన్ని నెలలుగా ఆన్లైన్ గేమ్స్ కి అలవాటు పడిన నరేష్ ఆన్లైన్ గేమ్స్ లో డబ్బులు పోగొట్టుకున్నాడు. ఈ విషయంపై నరేష్ కి తన భార్య రూపకి మధ్య వాదనలు జరిగాయి. ఇంట్లో భార్యతో వాదించిన నరేష్ ఇంట్లో నుండి వెళ్లిపోయి తిరిగి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో నరేష్ కోసం ఆరా తీసినా ఆచూకీ లభించకపోవడంతో మేడిపల్లి పోలీసులకు రూపా ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేడిపల్లి గౌడ సంఘం మెంబర్లము. మాకు ఏదైతే 5 ఎకరాల ల్యాండ్ ఉందో అప్పుడు మాకు 1996లో మా గవర్నమెంట్ అనేది మాకు ఆర్డర్ అనేది పాస్ చేసింది. ఎప్పుడు 1996లో జియో 560 ప్రకారం కోర్టు ఆర్డర్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఆర్డర్ అనేది ఇచ్చింది మాకు. ఎప్పుడు 1996లో ఇచ్చినప్పుడు ఎవరికి ఇచ్చేసింది మీకు మొత్తం క్లియర్ ఇది కూడా ఇస్తా ఆర్డర్ వచ్చింది. డైరెక్ట్ ఏమని ఇచ్చింది, మేము సెవెరల్ రిప్రజెంటేషన్ అన్ని ఇచ్చినాం కాబట్టి వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇచ్చినాక వాళ్ళు అన్ని సర్వే చేసినాక చెక్ చేసుకున్నాక ఇది ఏదైతే 5 ఎకరాలు ఉందో గౌడ్స్కి ఇవ్వాలని చెప్పేసి 1996 ఇది మీరు చూడొచ్చు. 1996 జియో ప్రకారం 560 ఇది ఎవరు ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది. తెలంగాణ కాలే కాబట్టి ఇచ్చినాక మనం అప్పటికి దీన్ని సాగు చేసేటప్పుడు ఏంటంటే ఈ భూమి అనేది వర్షాకాలంలో మొక్కజొన్న వేసుకున్నది. మేము ఎండాకాలం వేయకపోతుండే మొక్కజొన్న వచ్చేది, వర్షాకాలంలో చేసుకునేది. ఎండాకాలము ఏం చేస్తే వదిలేస్తుండే. అప్పట్లో ఏం చేసారు సిపిఎంఓలో ఎవరు వచ్చో తెలియదు, వచ్చి గుడిసెలు వేస్తే 2 సార్లు తీపిచ్చేసినాం. ఆ రికార్డు కూడా మా దగ్గర ఉంది. రికార్డు వేయించినాక మళ్ళీ 3వ సారి వేసేటప్పుడు ఏం చేసినామంటే మేము డైరెక్ట్ సరే అని చెప్పి మళ్ళీ చేసుకున్నాం. అన్న మాజీ ఎంపీటీసీ అప్పుడు మాజీ ఎంపీటీసీ అప్పుడు ఎంపీటీసీ ఉండే మహేంద్ర అనే సర్పంచ్ ఉండే. వాళ్ళ తరఫు నుంచి చేసి సొంతంగా డబ్బులు పెట్టి వేయించారు గవర్నమెంట్ తరఫు నుంచి. అని వీళ్ళు అయితే ఇంకోటి ఏంటంటే మనకు వాళ్ళు తీసుకున్నాక ఏది 4th ఏదైతే వస్తుందో నెక్స్ట్ డే వస్తుంది అనేసరికి రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి చచ్చిపోయేటప్పటికి ఏమైందంటే ఈ బలగం అంతా వెళ్ళిపోయేసరికి ఇక సరే ఇట్లా కాదు అని చెప్పి మేము కోర్టు పోయినాక ఏమైంది మనకు 2018లో కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? ఇది ఏదైతే 5 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉందో ఇది 2018లో కోర్టు ఆర్డర్ ఇచ్చింది అన్న. కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఏమని ఇచ్చింది? ఒకవేళ గవర్నమెంట్కి ఈ ల్యాండ్ కనుక పనికి రాకపోతే అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టింది అన్నప్పుడు ఏది ఫైర్ డిపార్ట్మెంట్ పెడతామని పెడితే మేమేం చేసినామంటే అందరం కలిసి కోర్టు పోయినాక ఇది మీ గవర్నమెంట్ పనికి రాకపోతే మొత్తం మలిసి వీళ్ళకి ఇవ్వాలి 5 ఎకరాలు అప్లై చేసేయాలని చెప్పేసి 2018లో మనకు ఆర్డర్ వచ్చింది అన్న. 2018 ఇది కోర్టు ఆర్డర్, హైకోర్టు ఆర్డర్ ఇచ్చినాక మేమేం చేసినామంటే 18, 19 కోర్టు ఇది మనం అందరికి కలెక్టర్ దగ్గరికి కమిషనర్ దగ్గరికి అందరి దగ్గర తిరిగేసరికి అప్పుడే కరోనా స్టార్ట్ అయింది అన్న. 2019లో స్టార్ట్ అయ్యేసరికి ఏమైంది ఇక 19, 20, 21 3 సంవత్సరాలు కరోనా అందరికి తెలిసిందే. అప్పుడు వీళ్ళకు గట్టిగా పాతకపోయినాక వీళ్ళకి ఏంటంటే ఒకటి కరెంట్ మీటర్ ఆల్రెడీ ఇచ్చినాం. వాటర్ ఇల్లీగల్ వాటర్ కనెక్షన్ వచ్చిందని చెప్పి అదే అప్లై చేసుకున్నాం. కరెంట్ మీటర్ కూడా చెప్పినాం ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పేసి. అండ్ ఇంకోటి వీళ్ళు పట్టాలు కూడా అప్లై చేసుకోరు రీసెంట్గా ఏది 58 జియో ప్రకారంగా. మేము అది కూడా హైకోర్టు నుంచి క్యాన్సిల్ చేయించినాం. ఆ కాపీ కూడా మా దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర ఉన్న పట్టాలు కూడా చెక్ చేసుకోమని చెప్పండి. మేము మొత్తం 106 మంది పట్టాలు హైకోర్టు ద్వారా క్యాన్సిల్ చేయించినాం. నువ్వు పట్టాలు చేయించిన దగ్గర ఇంకోటి ఏంటంటే మేము ఒకటే అడుగుతున్నాం మేము గవర్నమెంట్ని. ఇప్పటి వరకు మేము గవర్నమెంట్ మాకు ఇస్తామని చెప్పన్నారు కదా. గవర్నమెంట్ మాకు ఇప్పటి వరకు మేము ఎప్పుడైనా కొట్లాడుతున్నాం అన్న 1996 నుంచి మాకు వచ్చినట్టు ప్రతి ఒక్క ఆధారం మా దగ్గర ఉంది. ఈ ల్యాండ్ కోసం మేము కొట్లాడుతున్నట్టు మేము అడిగేది ఒకటే, మీది మంచిగా మేము ఇప్పటివరకు కొట్లాడేది కూడా మేము గవర్నమెంట్తోనే కొట్లాడుతున్నాం. అక్కడ వచ్చి వాళ్ళతో పబ్లిక్ డిస్టర్బ్ చేయలేదు, ఇప్పటి వరకు చేయదలుచుకోలేదు కూడా. మేము గవర్నమెంటే కొట్లాడుతున్నాం, కోర్టు ద్వారానే కొట్లాడుతున్నాం. మేము ఇంకోటి ఇంజక్షన్ కూడా పెట్టుకున్నాం. ఇంజక్షన్ ఆర్డర్ కూడా రెడీ అవుతుంది. అది వచ్చినాక కూడా మాకు గవర్నమెంట్ సపోర్ట్ చేయాలని మేము అడుగుతున్నాం. అది గవర్నమెంట్ ఆల్రెడీ మాకు కలెక్టర్ అండ్ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసిరు. ఆర్డీఓ వీళ్ళందరూ కూడా మాకు మాట్లాడిరు, మీకు చేసేస్తామని చెప్పారు. ఎందుకంటే కోర్టులో ఉందన్న. ఎవరైనా ఇది నేను నా జాగా కాదు, గవర్నమెంట్ జాగా కాదు, లేకపోతే వీళ్ళకి ఎవరైతే పెద్ద మనిషి హామీ ఇస్తున్నావు అయినా కూడా కాదు. కోర్టులో ఉన్నప్పుడు మొన్న మాజీ మేయర్ అయితే మాకు మమ్మల్ని అయితే మొత్తం తొక్కుదామని చూసిండు. ఆయనతో కూడా కాలేదు. మేము కోర్టు ద్వారా పోయినాం. సరే నువ్వు ఎంత పొలిటికల్ ఆడతావో ఆడు, మేము కోర్టు ద్వారా చూసుకుంటాం. కోర్టు ఇచ్చినాక నువ్వు గవర్నమెంట్ చేస్తుందన్నా. వాటర్ కనెక్షన్ కట్ అయిపోయింది ఆల్రెడీ, మేము కంప్లీట్ చేసుకున్నాం. వాళ్ళ మీద కూడా సివియర్ యాక్షన్ తీసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కూడా పెట్టినాం. వాళ్ళు కూడా ఎట్లా అంటే మొన్న మేము గట్టి పోయి మేము కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పోయినాం. అక్కడ కూడా గట్టిగా మాట్లాడితే అక్కడ కూడా వాళ్ళు ఏమన్నారంటే లేదు సార్ ఇది ఎక్కడ తప్పు అయింది, డబ్బులు తీసుకొని చేసినట్టున్నారు, మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పి వాళ్ళు క్లియర్ అన్నారు. ఎందుకంటే అన్న ఒక మీటర్ కావాలంటే ఎన్ని అప్లై చేయాలన్న ఒక ఫ్లాట్కి కావాలంటే దాని ఫ్లాట్ డీటెయిల్స్ కావాలి, ఏం కావాలి, వీళ్ళకి ఏం ఫ్లాట్ పేపర్ ఉన్నాయని చెప్పి మీటర్ ఇచ్చిరు, వీళ్ళకు కరెంట్ మీటర్లు ఏం మీటర్ ఇచ్చిరు అని చెప్పి మేము కోర్టులో అది కూడా వేసినాం. అది
అది కూడా మేము కోర్టు ద్వారా చూసుకుంటాం. అండ్ ఎవరైతే ఇల్లీగల్ గా తీసుకురో వాళ్ళ మీద పెనాల్టీతో సహా మేము వసూలు చేస్తాం. మేము అది మాకు ఉంది. ఇంకోటి ఏంటంటే మాకు న్యాయం జరగకపోతే మాత్రం ఏది ముట్టడిస్తాం కంపల్సరీ. ఏది కమిషనర్ దగ్గరికి వెళ్తాము అండ్ ఎంఆర్ఓ తహసీల్దార్కి వెళ్తాము. ప్రతి ఒక్కరి దగ్గర పోయి మేము ఇది ఏమంటారు మాకు అయ్యేదాకా మేము పోరాటం చేస్తాం. 5 ఎకరాలు అన్న, సర్వే నంబర్ 48. సభ్యులం మేము వచ్చేసి 300 మంది ఉంటాం అన్న. మేము సభ్యులం 100 గజాలు, ఇంకో 200